So, good morning to one and all. Next concept is IoT development boards. సో ఐఓటీ డెవలప్మెంట్ బోర్డ్స్లో బేసికల్గా మనం మైక్రో కంట్రోలర్ లేదా సింగిల్ కంట్రోల్ బోర్డ్స్ కోసం సో అందులో రాస్బెర్రీ పై అని ఆర్డినో అని నోడ్ ఎంసీయూ అని సో నోడ్ ఎంసీయూ ఇస్ నథింగ్ బట్ ద నోడ్ మైక్రో కంట్రోల్ యూనిట్ సో ఇయర్ 32 సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద బోర్డ్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. IoT development boards is nothing but developing and prototyping hardware and firmware to create a prototype. Input output allow the hardware to send and receiving signals and enables users to the interact. So properties కొద్దాం. సో ప్రాపర్టీస్కి వచ్చేసరికి సపోర్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కనెక్టివిటీస్, అలాగే డిఫరెంట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్లో కూడా వాడచ్చు. అలాగే స్కాలబిలిటీ ఆప్షన్. స్కాలబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్ ఎర్లియర్ క్లాసెస్లో నేర్చుకున్నాం. స్కాలబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ద ఇంక్రీజింగ్ ద సైజ్. సో సైజెస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా వాడతాం. అలాగే ఎబిలిటీ టు యాడ్ మోర్ ఫంక్షనాలిటీ టు ఇట్స్ ఇన్ ఏ ఫ్యూచర్. సో స్కాలబిలిటీ తర్వాత ఉంటుంది ఇది. అండ్ పెరిఫెరల్ సజెస్ట్ ఆర్ పెరిఫెరల్ సపోర్ట్ హౌ మెనీ పోర్ట్స్ ఆర్ అవైలబుల్. అండ్ అలాగే ప్రొక్యూరింగ్ పవర్ అండ్ బోర్డ్ మెమొరీ. సో కేటగిరీస్ ఇన్ ద బోర్డ్స్కి వచ్చేసరికి 2 types ఆఫ్ కేటగిరీస్గా చెప్పుకుంటాం. అందులో వన్ ఇస్ ద మైక్రో కంట్రోలర్ బోర్డ్, అనదర్ వన్ ఇస్ ద ఎస్బిబి ఆర్ ద సింగిల్ బేస్డ్ బోర్డ్ అని కూడా అంటాం. సో ఫస్ట్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ద మైక్రో కంట్రోలర్ అండ్ కెన్ ఓన్లీ పర్ఫామ్ వన్ టాస్క్ ఆర్ ప్రాసెస్ ఎట్ ఎ టైమ్. అంటే మైక్రో కంట్రోలర్కి వచ్చేసరికి ఏంటి అంటే ఒకసారి ఒక ప్రాసెస్ మాత్రమే చేయగలం. ఐడల్ టు రియల్ టైమ్ టాస్క్స్. ఆర్డినో యూనో ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద మైక్రో కంట్రోలర్. దెన్ సింగిల్ బేస్డ్ బోర్డ్. ఇట్స్ నీడ్స్ టు ద మోర్ పవర్ అండ్ కమ్ విత్ ద ఓఎస్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్బుల్ట్ అయి ఉంటుంది టు పర్ఫామ్ మల్టిపుల్ సిమ్యులేషన్ టాస్క్స్. అంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ టాస్క్స్ని పర్ఫామ్ చేయగలము. నాట్ అలౌస్ ఐడల్ ఫర్ ద రియల్ టైమ్ టాస్క్స్. అంటే ఐడల్గా ఉండడానికి కానీ రియల్ టైమ్ టాస్క్స్ కానీ అలౌవింగ్ చేయదు. అలాగే ఎక్స్పాండ్ చేస్తుంది ఎంసీయూ. మైక్రో కంట్రోలర్ బోర్డు కన్నా సింగిల్ బేస్డ్ బోర్డ్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ. సో 4 types కొద్దాం. ఆర్డినో యూనో ఇస్ రాస్బెర్రీ పై, నోడ్ ఎంసీయూ అండ్ ESP32. So we'll go for the first, Arduino Uno. So Arduino Uno is nothing but it is an open source electronic prototyping platform based on the flexible, easy to use hardware and software intended from the artist designs and anyone interested to creating interactive objects of the environment. It's basing on the sensors, sounds and the light and the Wi-Fi. Different components of the Arduino Uno. సో Arduino Uno అనే బోర్డ్ని నేను ఇక్కడ డిస్ప్లే చేయలేను బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ బోర్డ్, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద పోర్ట్స్. అంటే అందులో ఉన్న ప్రతి ఒక్క కాంపోనెంట్స్ని స్పెసిఫికేషన్స్ కింద మీకు చూపిస్తాను. లేటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు ద వన్. సో దిస్ ఈజ్ ద బోర్డ్ specifications of components. These 13 parameters are the use for it. So we'll go for the 1-to-1. సో అనలాగ్స్ అనే సిస్టమ్స్ అన్నవి 6 పోర్ట్స్ ఉంటాయి. ఆ 6 కూడాను A0 to A5 వరకు మెన్షన్ అయి ఉంటాయి. దెన్ ఆర్సీ అనేసి ఉంటుంది, దట్ ఇస్ నథింగ్ బట్ ద రేడియో కంట్రోల్. అది ఒక కాంపోనెంటే ఉంటుంది. అండ్ IORET ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ అవుట్పుట్ రిఫరెన్సెస్ అన్నది ఉంటుంది. అది కూడా ఒక సింగిల్ జాక్ లాంటిది ఉంటుంది. సింగిల్ పోటా జాక్. సో బోర్డు మీద ఇన్బుల్ట్ అయ్యేవి. అలాగే GND అని షార్ట్కట్లో ఉంటుంది. GNC స్టాండ్ ఫ్రమ్ ద గ్రౌండ్. సో అలాంటి ఒక 3 ఉంటాయి. వోల్టేజెస్ రిసీవింగ్ ఫ్రమ్ ద 2 components అండ్ 3.3 వోల్టేజెస్ విల్ బి లైక్ ఏ 1 component. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ రీసెట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ ఇంటర్నల్ సర్క్యూట్ని కనెక్ట్ అవ్వడానికి ఒక పోర్ట్ ఉంటుంది. అండ్ ఇట్స్ బేసింగ్ ఆన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ ఓన్లీ. I2C ఇంటర్నెట్ ఇంటిగ్రేటెడ్ డేటా ఒక పోర్ట్ ఉంటుంది. అండ్ AREF అనలాగ్ రిఫరెన్స్ అన్నది ఒకటి ఉంటుంది. అండ్ డిజిటల్స్ అన్నవి
కంప్లీట్గా 14 ఉంటాయి. సో D0 టు D13 వరకు నెంబరింగ్ ఉంటుంది. TX is from the transfer, RX is nothing but the receiver. ఇవి ఒక ఎల్ఈడి సెన్స్ లాగా రిసీవ్ ట్రాన్స్మిట్ చేసుకోవడానికి లైట్ బ్లింకింగ్స్ అవుతూ ఉంటాయి. సో దీస్ 13 కాంపోనెంట్స్ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ నౌ వన్ టు వన్. అండ్ ఫస్ట్ వన్, పవర్ జాక్ ఆర్ ద బ్యారెల్ జాక్ అంటాము. ఇట్ కెన్ బి పవర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద alternate current power are supplied to the barrel. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద పవర్ యూఎస్బి, అంటే పవర్ పోర్ట్, అంటే లైక్ ఛార్జ్ చేసుకోవడానికి వాడతాం కదా మొబైల్ ఫోన్స్కి, అలాంటి ఒక ఛార్జ్ పోర్ట్ ఉంటుంది. దెన్ పవర్ యూఎస్బి, ఇట్ కెన్ బి యాక్ట్ యాజ్ ఏ పవర్ కేబుల్ గాను వర్క్ అవుతుంది, అలాగే డేటా ట్రాన్స్ఫర్ చేసి యూనివర్సల్ సీరియల్ బస్ గాను యాక్ట్ అవుతుంది. అండ్ విల్ గో ఫర్ ద టర్మినాలజీ. ఇట్ వర్క్స్ లైక్ ఏ పవర్ కనెక్షన్ టు ద బోర్డ్, చెప్పాను ఇప్పుడని. And it is acts like a USB, universal serial bus, from the computer, laptop, mobile to transform data also. Reset అని చెప్పాను కదండి. రీసెట్ ఇట్స్ నథింగ్ బట్ ద స్టార్ట్ యువర్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే స్టార్ట్ అంటే పాతది ఏమైనా ఉంటే దాన్ని రీసెట్ చేసి కొత్తగా లోడ్ చేసుకోవడానికి రీసెట్ చేసుకుంటాం ఫస్ట్. అండ్ రీసెట్ కెన్ బి ప్లేస్డ్ ఆన్ ద 2 times ఇన్ ఏ ఆర్డినో బోర్డ్. రెండిట్ల దగ్గర రీసెట్ అనే బటన్ ఉంటుంది. రీసెట్ బటన్ ఆన్ ద బోర్డ్ నియర్ టు ద యూఎస్బి పోర్ట్. అండ్ ద కలర్ అపియర్స్ లైక్ ఎ రెడ్, పింక్, ఆరెంజ్ కలర్ బటన్ లాగా అనిపిస్తుంది. అండ్ ఎక్స్టర్నల్ రీసెట్ బటన్ టు ద ఆర్డినో పిన్ లేబుల్డ్. అండ్ క్రిస్టల్ ఆసిలేటర్, ఇట్ ఈస్ ద డీలింగ్ హెల్ప్స్ ఆర్డినో ఇన్ డీలింగ్ విత్ ద టైమ్ కౌంట్, అంటే టైమ్స్ కౌంట్స్ని తీసుకుంటూ ఉంటుంది. వోల్టేజ్ రెగ్యులేటర్, నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అండర్స్టాండ్ ద ఫంక్షన్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేటర్ టు కంట్రోల్ ద వోల్టేజెస్ గివెన్ టు ద ఆర్డినో బోర్డ్. అంటే 5 వోల్టేజెస్ని 3.3 వోల్టేజెస్ కింద కన్వర్ట్ చేసి డైరెక్ట్ కరెంట్ని వోల్టేజ్గా మార్చి ప్రాసెస్ ఆఫ్ సోర్స్ ఎలిమెంట్కి అందిస్తూ ఉంటుంది. అండ్ దెన్ కమింగ్ టు ద అనలాగ్ పిన్స్, 6 ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ 6 పిన్స్ ఇస్ నథింగ్ బట్ ద A0, A1, A2, A3 సో ఆన్ A5 వరకు ఉంటుంది. ఇట్ ఈస్ రీడ్ ద సిగ్నల్ ఫ్రమ్ ద సెన్సార్స్, అంటే సిగ్నల్స్ని సెన్సార్స్ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు అది అంటే అప్ అండ్ డౌన్ జిగ్జాగ్ వేస్లో ఉంటాయి కాబట్టి వాటిని అనలాగ్స్తో డిఫైన్ చేస్తాం. దెన్ వాటిని డిజిటల్స్ కింద 0 or 1 కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఈ అనలాగ్ పిన్స్ హెల్ప్ అవుతాయి. సో ఈ అనలాగ్ 6 పిన్స్ అన్నవి 14 పిన్స్ ఆఫ్ డిజిటల్స్కి ఇంటర్లింక్ అయి ఉంటాయి. అండ్ డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్, ద ఆర్డినో యూనో బోర్డ్ హ్యాస్ అ 14 డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్. ఇన్ దట్ 6 ప్రొవైడెడ్ ఫ్రమ్ ద PMW ఈజ్ నథింగ్ బట్ ద పల్స్ విత్ ద మాడ్యులేషన్ అవుట్పుట్స్, అంటే మాడ్యులేషన్స్లో పల్స్ రేట్ అనేది అప్ అండ్ డౌన్స్ని ఇండికేట్ చేయడానికి PMW వాడతాం. టు వర్క్ యాజ్ ఎ ఇన్పుట్ డిజిటల్ పిన్స్ రీడ్ లాజిక్ వాల్యూస్, అంటే 0s or 1s కింద డిజిటల్ అవుట్పుట్ పిన్స్ టు టైప్ కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ PMW పిన్స్ ఇండికేట్స్ యాజ్ అ మైనస్ సైన్తో ఇండికేట్ అయి ఉంటాయి. దెన్ కమింగ్ టు ద పిన్స్, 5 వోల్టేజ్ పిన్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే సప్లై అవుట్పుట్ వాల్ కింద వాల్యూ 5 volts కింద కన్వర్ట్ చేస్తుంది. 3.3 volts అన్నది ఉంటుంది. ఇది కూడా అంతా అవుట్పుట్ వాల్యూ సప్లై చేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ వర్క్స్ ఫైన్ విత్ ద 3.3 volt అండ్ ద 5 volt. ఈ రెండు ఉంటే చాలు. అలాగే TX ఈజ్ నథింగ్ బట్ ద ట్రాన్స్మిట్, RX ఈజ్ నథింగ్ బట్ ద రిసీవర్. సో ది బోత్ విల్ బి ఇండికేట్ యాజ్ LEDs. ఇందాకే చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇట్స్ లైట్ బ్లింకింగ్ అవుతూ ఉంటుంది. ఇట్ అపియర్స్ ఆర్డినో బోర్డ్ ఫర్ ద 2 places, 0 and 1 at the digital pins reasonable from the serial communication. అంటే కమ్యూనికేషన్ అవుతున్నప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ట్రాన్స్ఫర్ అనేది బ్లింక్ అవుతుంది. రిసీవ్ చేసుకుంటే ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే TX ఇండికేటర్ అనేది బ్లింక్ అవుతుంది. రిసీవ్ చేసుకుంటే RX అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ద మెయిన్ కాంపోనెంట్, మెయిన్ మైక్రో కంట్రోలర్ ఈజ్ అ best one into this, and every Arduino board has its own microprocessor controller. So one, it is in the brain of your board. ఈ మైక్రో కంట్రోలర్ని బ్రెయిన్ ఆఫ్ బోర్డ్గా వాడతాం. ఎలా CPUని మనం బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్గా అంటామో, ఆర్డినో బోర్డ్లో మైక్రో కంట్రోలర్ని మనం
బ్రెయిన్గా కన్సిడర్ చేస్తాం. అనదర్ వన్ ఈజ్ మెయిన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఆఫ్ ద ఆర్డినో ఈజ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద బోర్డ్ టు బోర్డ్. ఇది బోర్డ్కి డిఫరెంట్ అన్నది ఉంటుంది, అన్నిట్లో ఒకేలాగా ఉండదు. అలాగే ఇట్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ద ATMEL కంపెనీ, అంటే అడ్వాన్స్డ్ టెక్నికల్ మెమొరీ అండ్ లాజిక్. పవర్ LED ఇండికేటర్, లైట్ ఎమిటింగ్ డయోడ్. LED is nothing but the light emitting diode కింద కన్సిడర్ చేస్తాం. Whenever you were plug into the Arduino board power supply, LED should light up. LED was not lighten up, the some error wrong with the connection. LED అన్నది ఆన్ అవ్వలేదంటే అందులో ప్రోగ్రామింగ్లో కానీ కోడింగ్లో కానీ ఎర్రర్ ఇచ్చినట్టు ఇండికేషన్ అనమాట. ICSP పిన్, ఇన్ సర్క్యూట్ సీరియల్ ప్రోగ్రామింగ్ పిన్. ఇవి 4 కేటగిరీస్గా ఉంటాయి. సో వాటిని ఇవి డిజిటల్ కోడింగ్స్ దగ్గర వాడతాం, అంటే డిజిటల్ 14 పిన్స్ ఉంటాయి కదా, అందులో ఇవి కూడా ఉంటాయి. MOSI ఈజ్ నథింగ్ బట్ ద మాస్టర్ అవుట్ స్లేవ్ ఇన్. MISO ఈజ్ నథింగ్ బట్ ద మాస్టర్ ఇన్ స్లేవ్ అవుట్. SCK ఈజ్ నథింగ్ బట్ ద సీరియల్ క్లాక్. SSC ఈజ్ నథింగ్ బట్ ద స్లేవ్ సెలెక్టర్. దీస్ 4 కాంపోనెంట్స్ని డిజిటల్ సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్ కింద కన్వర్ట్ చేస్తాం. అలాగే ICP ఫ్రమ్ ద USB ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అంటే సీరియల్ డేటా గాను సీరియల్ క్లాక్ గాను, అంటే తీసుకుంటున్నవన్నీ డేటా సీరియల్ గాను క్లాక్ వైజ్ డైరెక్షన్స్లోనే ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద REF. ఇట్ స్టాండ్ ఫ్రమ్ అనలాగ్ రిఫరెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఎక్స్టర్నల్ రిఫరెన్స్ వోల్టేజ్ని 0 నుంచి 5 volts ఇన్బుల్ట్లా ఉండేటట్టు చూసుకుంటుంది.